అవతలనే పోతుంది సగం. సర్వే నెంబర్ 126 అక్కడి నుంచి సమాధుల దగ్గర నుంచి మొదలు పెడితే మరి తెలుసా వీడియో ఎట్లా రావాలి రాకుండా రావాలి. ఎంప్లాయీస్ కూడా ఇందులో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడం అంటే ఓన్లీ వీటిని రద్దు హయాంలో జియో నెంబర్ 58, 59 అని ఒక 2 జియోల ప్రకారం నిరుపేదలు ఎవరైతే ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకొని నివసిస్తుంటే, అంటే ఇల్లు అంటే పక్కా ఇల్లు, అది బేస్మెంట్ ఉండి స్లాబ్ కానీ రేకుల షెడ్ కానీ దానికి ఉండి కరెంటు కనెక్షన్ ఉండి అది కూడా 2014 ముందు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటేనే వాటిని రెగ్యులరైజ్ చేస్తాము అనేది ప్రభుత్వం చెప్పింది. కానీ ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి అనే మంత్రి, అంటే అప్పుడు మంత్రిగా ఉన్న టైంలో సూర్యాపేట ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడంటే ఒక సుమారు 90 నుంచి 100 మందికి కూడా సర్వే నెంబర్ 126లో ఇల్లు లేకున్నా కానీ 2014కు ముందే అక్కడ ఇల్లున్నట్టు మార్ఫింగ్ చేసి కొన్ని ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అంటే మంజూరు చేయడానికి జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిందంటే ఇక్కడున్న లోకల్ ఎంఆర్ఓ, చివెంల ఎంఆర్ఓని, అప్పటి ఆర్డీఓని, అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావుని, ఈ ముగ్గురు కలిసి వెంకట్రావు కలెక్టర్ బంగ్లాలో నైట్ 12 గంటలకు కూర్చొని ఇవన్నీ కూడా, అంటే లాగిన్ నైట్ 12 గంటల నుంచి అని నేను క్లియర్గా చెప్తున్నా అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లాగిన్లో ఎప్పుడు లాగిన్ అయినరు, ఎక్కడి నుంచి లాగిన్ అయినరు, ఏ టైంకి అప్లోడ్ చేసినారు, ఏ ఫైల్ అయినా కానీ అది మీ సేవలో మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ కూడా ఏ టైంలో డౌన్లోడ్ చేసిన అనేది కూడా టైంతో సహా ఉంటుంది అందులో. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే కొంతమంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, అలాగే బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, జగదీశ్వర్ రెడ్డి బినామీలు, కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొందరు 100 గజాలు కాకుండా సుమారు 1900 గజాలు, 1000 గజాలు, ఇంకొందరికి 1000 గజాలు, కొందరికి 700 గజాలు, కొందరికి 800 గజాలు, కొందరికి 460 గజాలు, 430 గజాలు. అంటే జియో నెంబర్ 58, 59 ప్రకారం ఏంటంటే జియో నెంబర్ 58లో ఎక్కడ కూడా 150 గజాలకు లోపు ఉన్న వాటికి ఫ్రీగా రెగ్యులరైజ్ చేస్తారు. వాటిని వాళ్ళు ఎప్పుడు కూడా అమ్ముకోలేరు అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే జియో నెంబర్ 58లో ఉంటే మేము ఈ ల్యాండ్ని, ఈ భూమిని మేము అమ్మలేం కాబట్టి 150 గజాలున్నా, 130 గజాలున్నా, 120 గజాలున్నా వాటిని 59 జియో కింద పెట్టి, అప్పటి కలెక్టర్ కూడా ఇది ఏం జరిగింది అని తెలిసినా కానీ ఇల్లీగల్ గా చేసిండు అని చెప్పడానికే 58లో చేయాల్సిన వాటిని కూడా 59లో చేశాడు. అదే కాకుండా 2000 అంటే ఇప్పుడు కొందరు ఏజ్లో ఎరకల కౌశిక్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను ఎవరంటే జగదీశ్వర్ రెడ్డికి బినామీ. జగదీశ్వర్ రెడ్డి గుంటగండ్ల సునీతారెడ్డి గారికి వాళ్ళ చెల్లె కూతురు ఎవరో కానీ చెల్లె కొడుకు, వాళ్ళది ఖమ్మం నుంచి ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 92 ఉంది, 1992 కూడా అడవిలోకి వచ్చి ఈడ అప్పట్లోనే ఇల్లు కట్టిండంట ఆయన. మరి ఈడ జగదీశ్వర్ రెడ్డికి టికాణా లేని టైంలోనే 2013లోనే ఎరకల కౌశిక్ రెడ్డి అన్నట్టు ఆయన వచ్చి ఆయన 20 ఏళ్ల వయసులో కష్టార్జితంతో ఈడ గూడి చేస్తే పాపం ఇప్పుడు మాయమైంది, అది కనపడకుండా పోయింది ఈడ. అయితే ఇక్కడ మీరు చెప్పిన 100 ఇళ్లలో నిజంగా బాధితులు, నిజంగా ఎవరైతే రెగ్యులరైజ్ చేయాలో వాళ్ళలో చాలా మంది ఉన్న వాళ్ళ అన్ని రిజెక్ట్ అయినాయి. కొందరికి జెన్యున్ గా ఉన్న వాళ్ళకు 14 మందికి మాత్రమే యాక్సెప్ట్ అయినాయి. ఇప్పుడున్న కొత్త కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వాటిపైన ఎంక్వైరీ చేస్తున్నాం, వీటన్నిటిని రద్దు చేస్తామంటున్నాం. ఇక్కడ రద్దు చేయడం అనేది పాయింట్ అసలు కానే కాదు. గవర్నమెంట్ ని మోసం చేసినందుకు, గవర్నమెంట్ ఆస్తిని దొంగ పత్రాలు సృష్టించి కొల్లగొట్టినందుకు సుమారు 10 ఎకరాల నుంచి 15 ఎకరాల భూమి అనుకోవాలి. ఎందుకంటే అందరి పేరు పైన 200 గజాలే ఉన్నాయనుకుంటే కొందరి పేరు పైన 1000 గజాలు, 2000 గజాలు దాకా కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సుమారు 10-15 ఎకరాల ల్యాండ్, అంటే అదే కూడా గుట్టలో ఆ ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు ఆ గుట్టని మొత్తం తొలగించి ముందుకు రావడానికి అది ప్లాన్ ఉండే. అక్కడ చూస్తే 4 నుంచి 4.5 కోట్ల రూపాయలు ఎకరం ఉంది ఇప్పుడు అక్కడ. అయితే రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా అక్కడ కొన్ని చెరువులు కబ్జా చేసి వెంచర్లు చేసినారు. వాటిని కూడా ఇదే కలెక్టర్ పైసలు తీసుకొని రెగ్యులరైజ్ చేసినారు, ఏది వెంచర్ల కోసం. ఇక్కడ చూసుకుంటే
ఫోర్జరీ డాక్యుమెంట్ 2013లో అందరూ 2 నెలల్లో 3 నెలల్లోనే ఈ ఇల్లు కట్టుకున్నా అని చెప్పిన వాళ్ళందరూ కూడా కూడలో అప్పుడు వీడియో రాజశేఖర రెడ్డి గారు ఉండే ఆయనే అసలు ఆ టర్మ్ లో ఎప్పుడైతే వీళ్ళు చెప్తున్న టర్మ్ ఉందో ఆ టర్మ్ లో ఉన్నది ఎవరు అంటే వేరే పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడనే సూర్యాపేటలో పనిచేస్తున్నారు. అతను పనిచేసే టైంలో ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటే ఇతను వేరే అతను సంతకం పెట్టి రాజశేఖర రెడ్డి అనే సంతకం పెట్టి అన్ని పత్రాలు సృష్టిస్తే కలెక్టర్ కూడా ఎక్కడ కూడా ఏ పత్రం చూడకుండా అయితే ఏ కలెక్టర్ మరి ఆయన ఏం చదివిండో నాకు ఈ రోజు కూడా అర్థం కావట్లేదు. ఏ పత్రం చూడకుండానే 1900 గజాలకు ఆయనకున్న అధికారం ప్రకారం ఆయన చేయగలిగింది చేయాల్సింది 250 గజాల లోపు మాత్రమే, 250 గజాల వరకు మాత్రమే. అయినా కానీ వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకున్నాడు ఇదే కలెక్టర్. ఒక్కొక్క దగ్గర 1,00,000 తీసుకున్నాడా 50,000 తీసుకున్నాడో తెలియదు కానీ అంత చీప్ చిల్లర్ గారు ఎస్ వెంకట్రావు అనే కలెక్టర్. ఎందుకంటే ఆ వెంకట్రావు అనే కలెక్టర్ లేకపోతే ఫ్లైఓవర్లో స్కామ్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో స్కామ్, అట్లా ప్రతిదీ ఏది ఎక్కడ కనిపిస్తే ఎన్ని విధాలుగా గాలిని కూడా స్కామ్ చేసేటట్టు స్కెచ్లు గీసుకొని సూర్యాపేటకు వచ్చాము. కానీ ఈ స్కామ్ బయటపడుతుందని ఆయన ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఆర్టీఐ ద్వారా ఈ అంత ఇన్ఫర్మేషన్ రావడానికి సుమారు నాకు 6 నెలల టైం పట్టింది. గతంలో సంకినేని వెంకటేశ్వరరావు గారు పత్రికా ముఖంగా 100 సార్లు చెప్పింది ఇట్లా ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం అవుతుంది, చాలా మంది కబ్జా చేస్తారు, వాటిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుంటున్నారంటే అప్పుడు బీఆర్ఎస్ జగదీశ్వర్ రెడ్డి కానీ ఇంకొందరు కానీ ప్రతిపక్షాలన్నీ ఉట్టి ఆరోపణలు చేస్తున్నాయి, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని చెప్పినారు. కానీ ఇక్కడ చూస్తే అది 100% కబ్జా జరిగింది. జరిగిన దానికి మేజర్ సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అయితే దీని కింగ్ పిన్, దీన్ని మొత్తం కూడా దగ్గరుండి పర్యవేక్షణలో నడిపించింది కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఆర్డీఓ జగదీష్ రెడ్డి, అదే కాకుండా ఎంఆర్ఓ చివెంల. అయితే ఇందులో అతిపెద్ద వింతలు ఏంటంటే ఇల్లు లేకపోవడమే వింత అయితే ఏదైనా కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలి. ఫీల్డ్ వెరిఫికేషన్ జరగాలి అంటే ఆర్ఐ చేయాలి. ఆర్ఐ ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా కలెక్టర్ అప్రూవల్ ఇవ్వద్దు, కలెక్టర్ డిజిటల్ సిగ్నేచర్ పెట్టొద్దు, కలెక్టర్ ఇవన్నీ కూడా తప్పుడు డాక్యుమెంట్లను కొట్టిపడేయాలి. అయినా కానీ ఆర్ఐ సిగ్నేచర్ ఏడలేకున్నా, వెరిఫికేషన్ ఏడలేకున్నా కానీ ఎక్కడో ఎవరింట్లోనో పోయి ఒక ఫోటో దిగి ఇదే ఇల్లు కుడకూడలో ఉన్నట్టు జియో ట్యాగింగ్ చూపెట్టి, ఎందుకంటే అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉండే కాబట్టి ఈ అన్ని కూడా మేము అక్కడి నుంచే తీసినాం అన్నట్టు చూపెట్టింది. కానీ ఇక్కడ ఇందులో అతి పెద్ద వింత ఏంటంటే 3 ఇల్లు, కొందరు రేకుల షెడ్కి, కొందరు డేరాలకు, కొందరు అసలు అక్కడ ఏమీ లేవు కానీ ఫోటోలు మాత్రం. ఈ డేరాలకు ఫోటోలు ఎట్లా కలెక్టర్ అప్రూవ్ చేసిండు అనేది కూడా అర్థం కావట్లేదు. సరే ఆర్డీఓ తప్పు చేసిన, ఎంఆర్ఎఫ్ తప్పు చేసిన, మరి కలెక్టర్ ఆపాలి కదా ఇవన్నీ. కలెక్టర్ పాత్ర లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు ఆగలేదు? సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ సర్వే నెంబర్ 126లో ఇంకా కూడా చాలా అక్రమ కట్టడాలు కడుతూనే ఉన్నారు, ఇంకా కూడా అట్లనే ఉన్నాయి. అయితే ఇక్కడ కలెక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు వీటన్నిటిని కూడా రద్దు చేస్తాము అంటారు. రద్దు చేస్తే దాంతో ప్రభుత్వానికి కానీ వచ్చేది కానీ ఏమీ లేదు. రద్దు చేయడం కాకుండా ఈ పంచాయత్ సెక్రటరీ ఎవరైతే దొంగ ఇంటి పన్ను రసీదులు ఇచ్చిండ్రో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దొంగ డాక్యుమెంట్లు తయారు చేయడానికి ఎవరెవరైతే హెల్ప్ చేసిండ్రో, ఫోర్జరీ చేసిండ్రో, ఫోటోషాప్ చేసి మార్ఫింగ్ చేసిండ్రో వారిపైన ప్రతి ఒక్కరిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. అదే కాకుండా వాళ్ళని సస్పెండ్ చేయాలి. వెంకట్రావు అనేట ఆయన ఏడున్నా లేకపోతే ఇక్కడి నుంచి పోయిన ఆర్డీఓ ఏడున్నా కానీ వారిని తక్షణమే విధుల నుంచి తప్పియాలి. ఎందుకంటే వాళ్ళు ఈడ చేసిన పాపాన్ని, ఈడ చేసిన తప్పుని వేరే దగ్గర వాళ్ళు ఉద్యోగం చేస్తే ఈ తప్పుని కరెక్ట్ చేసినట్టే వాళ్ళు కూడా. ఇంకా కూడా ప్రభుత్వం వీళ్ళని అదే విధంగా ఉంచితే వాళ్ళు ఇంకా కూడా మంచి అధికారులు అని చెప్తున్నట్టే ప్రభుత్వం దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ఉంటుంది. ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఎవరైతే గత 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి కూడా ఈడ కట్టుకొని ఇంకా కూడా రెగ్యులరైజ్ చేసుకుందామని అనుకుంటే కూడా ఒక్కరికి కూడా వాళ్ళ కరెంట్ బిల్లు ఉన్నా వాళ్ళకి ఏమున్నా కానీ ఈ రోజు వరకు రెగ్యులరైజ్ చేయలేదు. అది కాకుండా సుందరయ్య నగర్ ఒక బూచిలాగా చూపెట్టి సుందరయ్య నగర్ లో పట్టాలు ఇచ్చిన కాబట్టి 75 నేను ఎక్కడైనా కబ్జా చేసుకోవచ్చు అనే విధంగా జగదీశ్వర్ రెడ్డి ఒక స్కెచ్ చేసినాడు. అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే సూర్యాపేటలో డ్రా తీస్తారో కట్టినవి 380, ఇచ్చినవి 804. అయితే ఇది కూడా ఈ ఎస్ వెంకట్రావు ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో సూర్యాపేట జిల్లా కలెక్టర్,
ఈయన ఆధ్వర్యంలోనే ఆ స్కామ్ కూడా జరిగింది. ఆ స్కామ్ ఎలా జరిగింది అనే దానికి కూడా నైట్ 12 గంటలకు ఇదేదైతే వీళ్ళందరూ కూడా నైట్ అయితేనే మనం ఎవరు రాడు ఎవరు అడగరు మనని నైట్ 12 గంటలకు డ్రా చేసే స్టేజ్ పైన కలెక్టర్ లేడు, వీడియో రికార్డింగ్ లేదు, బాధితులు చాలా మంది మీరు స్టేజ్ పైన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ సరిగ్గా తీయట్లేరు అని చెప్పినా గానీ మున్సిపల్ కమిషనర్ చెవిలో ఏ పేరు చెప్తే డ్రాలో అదే పేరు వచ్చినట్టు. గతంలో ఈడ సంకినేని వెంకటేశ్వర గారు ఇదే TV9 ముఖంగా ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది, అందులో కూడా క్లియర్ గా ఎవిడెన్స్ ద్వారా చెప్తే కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ గారు కూడా ఏమన్నారు, లేదు ఎంత బూటగా మేము చాలా పారదర్శకంగా ఎవరు చేయలేని విధంగా మేము సూర్యాపేటలో చేస్తామని చెప్పింది. ఇప్పుడు మరి జరిగిన స్కామ్ అనేది ఆర్డీఓ ఒప్పుకుంటూనే ఉన్నాడు, కలెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ సూర్యాపేటలో డబుల్ బెడ్రూమ్లలో స్కామ్ జరిగింది అంటే కట్టిన ఇల్లు తక్కువ ఇచ్చిన ఎక్కువ అని. ఆ డబుల్ బెడ్రూమ్లు 804 ఏవైతే ఉన్నాయో అవి కూడా రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలి అంటే అవి ఇల్లీగల్ పద్ధతిలో డ్రా తీయడం జరిగింది కాబట్టి అవి కూడా రద్దు చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ఎవరైతే ఉన్నారో పోస్ట్ డాక్యుమెంట్ తయారు చేసిన వాళ్ళు కానీ లేకపోతే దీనికి సూత్రధారులు కానీ పాత్రధారులు ఎవరెవరైతే ఉన్నారో కలెక్టర్ దగ్గర నుంచి జగదీశ్వర్ రెడ్డి కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరిపైన కూడా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళపైన అక్రమంగా ఇవన్నీ చేసినందుకు తప్పులు చేసినందుకు వీళ్ళ పైన కేసులు ఫైల్ చేయాలి. అప్పుడే ఈ పోరాటం భారతీయ జనతా పార్టీ ప్రజల తరఫున చేస్తున్న ఈ పోరాటం ఆగుతుంది. అప్పటి వరకు కూడా ఈ 2 డబుల్ బెడ్రూమ్లలో కానీ ఈ భూముల విషయంలో కానీ ప్రభుత్వం ఒకవేళ ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మా కార్యాచరణ చాలా కఠినంగా ఉండబోతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి పేదోడికి న్యాయం జరిగేంత వరకు ప్రతి అర్హుడికి అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అది ఇట్లాంటి పట్టా కానీ ఏదైనా కానీ వచ్చేటట్టు భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది.